నాకు సుఖంగా ఉండే రాత లేదులేమ్మా శ్రీవల్లి. నేను కన్న కొడుకునే నా కొడుకు అని చెప్పలేని పరిస్థితి. దాంతో నేను సతమతం అయిపోతున్నాను. నేను చేసిన పాపమే నన్ను ఇలా వెంటాడుతూ ఉంది అని సుధాకర్ అంటే, ఎక్కడో ఉన్న మీ కొడుకుని తీసుకువచ్చి నా కొడుకు అని అందరికీ చెప్పేయండి అయ్యగారు. అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు కదా అని శ్రీవల్లి అంటే, అలా చెప్పలేని పరిస్థితి అమ్మా. ముఖ్యంగా నా కన్న కొడుకు అని నేను నిజం చెప్తే నా భార్య అస్సలు భరించలేదు అని సుధాకర్ ఏడుస్తూ చెప్తూ ఉంటే, అప్పుడే వైజయంతి మొత్తం వినేసి, అమ్మీ శ్రీవల్లి, నువ్వు కాలు నొక్కింది చాలు, నువ్వు వెళ్ళు అని శ్రీవల్లిని పంపించేస్తుంది. నేను నొక్కుతానని వైజయంతి అంటే, నువ్వేం నొక్కనవసరం లేదు అని సుధాకర్ పడుకుంటే పోతాడు. ఇంకేముంది, సాధ్యమైనంత తొందరగా ఈయన వీళ్ళ ఇద్దరికి ఆస్తి రాయించేస్తారు. కాబట్టి వెంటనే శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. తెల్లవారగానే అమ్మ కౌశికి, ఆ ల్యాండ్కు సంబంధించి డాక్యుమెంట్స్ రెడీ చేయాలి కదా, లాయర్ గారు వస్తున్నారా అని సుధాకర్ అడుగుతూ ఉంటే, వస్తున్నారు బాబాయ్, ఇన్ఫామ్ చేశానని కౌశికి చెప్తుంది. ఏంది ల్యాండ్ అని మాట్లాడుతున్నారు అన్నట్లు, ఈరోజు కార్తీక మాసం కదా, తల స్నానం చేయాలి అని వైజయంతి అంటే, నువ్వేం చెప్పనవసరం లేదు, మాకు తెలుసు, ఎప్పుడో చేసేసాం అని సుధాకర్ చెప్తాడు. ఓహో చేసేసారా అంటూ వైజయంతి లోపలికి వెళ్తుంది. ఏంటి జగదాత్రి, ఎవరి కోసం చూస్తున్నావు అని కౌశికి అడగటంతో, కేదార్ కోసం వదిన, ఇందాక నేను తలస్నానం చేయిస్తానని చెప్పాను, అదే కార్తీక మాసం కదా, ఎక్కడా కనిపించట్లేదని చూస్తున్నా అని రాత్రి అంటే, ఇందాకే టవల్ కట్టుకొని బయటికి వెళ్ళాడమ్మా, ఆల్రెడీ తలస్నానం చేసేసాడే అని సుధాకర్ అంటాడు. అదేంటి, నేను చేయిస్తానని చెప్తే తనే ఎలా చేసేస్తాడు అని రాత్రి అంటుంది. నువ్వు చేయిస్తావని భయపడి తనే చేసేసినట్లున్నాడు, ముందు టవల్తో బయటికి వెళ్ళాడు, చూడుపో ఏం చేస్తున్నాడో అని కౌశికి అనడంతో, ఇక వెంటనే దాత్రి బయటికి వస్తుంది. సూర్య నమస్కారం చేస్తున్న కేదార్ వైపు దాత్రి చూస్తుంటే, ఏంటి దాత్రి అని కేదార్ అంటాడు. అయిపోయిందా నీ సూర్య నమస్కారాలు అని దాత్రి అంటే, ఈ అమ్మవారి నమస్కారం కూడా అయిపోయి కేదార్ అంటాడు. అయినా కూడా నేను తలస్నానం చేయిస్తానంటే నువ్వు చేసేసావు, నేనైతే రుద్ది చేయిస్తానని నువ్వు ఇలా చేసావా, అంత తొందరనా, ఏ కాసేపు కూడా ఆగలేవా అని దాత్రి అరుస్తూ ఉంటుంది. దేనికి ఆగట్లేనని మాట్లాడుతున్నావు దాత్రి అని కేదార్ అంటుంటే, నువ్వు డబుల్ మీనింగ్ డైలాగులు తీయకు అని ఇద్దరు తమాషలు పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లాయర్ అక్కడికి వచ్చి, నేను సుధాకర్ కౌశిక్ గారి కోసం వచ్చానని చెప్పడంతో లోపల ఉన్నారు వెళ్ళండి అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. అయితే కేదార్ భుజంపై రూపాయంత పుట్టుమచ్చ ఉంటుంది. సార్ అది పుట్టుమచ్చేనా అని లాయర్ అడగటంతో, అవునని కేదార్ అంటాడు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్కి ఉన్నట్లు మీకు కూడా అంత మంచి పుట్టుమచ్చ ఉంది అని లాయర్ అంటే, నేను అంత అదృష్టవంతుణ్ణి కాదులేండి అని కేదార్ అంటాడు. లేదు సార్, అదృష్టం కలిసి వస్తుంది, చూస్తూ ఉండండి అని లాయర్ లోపలికి వెళ్తాడు. ఎందుకు కేదార్ అంత నిరాశపడుతూ మాట్లాడతావు, నీ కూడా అదృష్టం కలిసి వస్తుంది, అంతా మంచి జరుగుతుంది అని రాత్రి అంటే, అలా నేను అదృష్టవంతున్నే అయితే నేను పుట్టగానే తల్లిని దూరం చేసుకోను, ఇప్పుడు నేను మీ కొడుకుని ఒప్పుకోండి అంటూ ఇక్కడ ఇన్ని కష్టాలు పడను కదా దాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. ఇదిగోండి లాయర్ గారు ల్యాండ్ డాక్యుమెంట్స్ అని కౌశికి చూపిస్తూ ఉంటే, యువరాజ్, వైజయంతి, దాత్రి, కేదార్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అన్నట్లు కౌశిక్ గారు, మీ నాన్నగారు రాసిన వీలునామా సమయం కూడా పూర్తయిపోతూ ఉంది కదా, మీ బాబాయ్ గారి కొడుకు దొరికారా అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే, ఇంకా దొరకలేదని కేదార్ వైపు చూస్తూ కౌశికి బాధగా చెప్తూ ఉంటుంది. ఎందుకు కౌశిక్ గారు మీరు అబద్ధం చెప్తున్నారు, మీ బాబాయ్ గారి కొడుకు ఇక్కడే ఉన్నాడు కదా అని లాయర్ అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. కేదార్ భుజంపై ఉన్న రూపాయంత పుట్టుమచ్చని లాయర్ గుర్తు చేసుకుంటూ, అదేంటి కౌశిక్ గారు, మీ బాబాయ్ గారి కొడుకు ఇదిగో ఈ కేదారే కదా అని లాయర్ చెప్తూ చూపిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు, మీకు కానీ మతి కానీ పోయిందా ఏంటి, మా ఆయనకి కేవలం ఒకే ఒక కొడుకు, అది మా యువరాజు, ఈ కేదారు అసలు ఏమీ కాడు అని వైజయంతి చెప్తుంటే, అవును, ఈ వంశానికి వారసుని నేనొక్కనే అని యువరాజు గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అది మీకు మీరే చెప్పుకుంటే ఎలా బాబు అని లాయర్ అంటే, మేం చెప్పిందే మీరు వినాలి అని యువరాజ్ అంటాడు. లేదు, అదంతా వినటం కుదరదు, ఒకవేళ మీరే కనుక సుధాకర్ గారి కొడుకైతే మీ వీపు మీద రూపాయంత పుట్టుమచ్చ చూపించండి అని లాయర్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే, అవును, సుధాకర్ గారికి వీపు మీద ఉన్నట్లే అంతే పుట్టుమచ్చ కేదార్ వీపుపై కూడా ఉంది.
ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? కాబట్టి సుధాకర్ గారికి ఉన్నట్లే ఈ కేదార్‌కి ఉంది కాబట్టి సుధాకర్ గారి కొడుకు ఈ కేదారే అని లాయర్ చెప్పటంతో యువరాజ్‌కి చాలా కోపం వస్తుంది. కావాలంటే మీరిద్దరూ చూపించండి అని లాయర్ చెప్తుంటే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా లాయర్‌వని ఇలా పనికిరాని పాయింట్లన్నీ తీస్తూ ఉన్నావనుకో పాయింట్ బ్లాంక్‌లో గన్ను పెట్టి నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని అతని కాలర్ పట్టుకొని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రేయ్ యువరాజ్ ఏం చేస్తున్నావు నీకు బుద్ధుందా లేదా అంటూ కౌశికి యువరాజ్ని తోసిపడేస్తుంది. మీ నిర్ధారణ సరైంది కాదు లాయరు అని యువరాజ్ అంటే, లేదు బాబు డిఎన్ఏలో ఉంటేనే ఇలా పుట్టుమచ్చలు వస్తాయి. మీ ఆవేశం చూస్తుంటేనే ఈ కేదారు సుధాకర్ గారి కొడుకన్న నిజం నాకు అర్థమైపోతుంది. ఇదే నిజం అని లాయర్ అరుస్తూ ఉంటే, నోర్ముయ్ అంటూ మళ్ళీ యువరాజ్ అరుస్తూ ఉంటాడు. మీరు వచ్చిన పని ఇది కాదు కదా వచ్చిన పని చూసుకువెళ్ళండి అని యువరాజ్ అంటే, అవును ముందు ఆ పని చూసుకువెళ్ళండి ఇవన్నీ మీకు అనవసరం అని నిషి కూడా అంటుంది. చూడండి నాకు తెలిసి మీరంతా కూడా కౌశికి వాళ్ళ నాన్నగారు రాసిన వీలునామాని తప్పుదారి పట్టిస్తున్నారు. నా పనే అన్ని సక్రమ దారిలో వెళ్ళేలా చూసుకోవటం. ఆ వీలునామా తప్పుదారిలో వెళ్తూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ముమ్మాటికి ఈ కేదారే సుధాకర్ కొడుకు అని లాయర్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండటంతో, ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ కేదారు మా నాన్న కొడుకేంటి నీకు చిప్పు పొయ్యి మాట్లాడుతున్నావు అని యువరాజ్ అరుస్తూ ఉంటే, యువరాజ్ ఆగుతావా అని కౌశికి అడ్డుపడుతున్నా కూడా అసలు ఈ కేదార్ ఎవరో తెలుసా? వీడికి కనీసం తండ్రి ఎవరో కూడా తెలీదు. వీడి అమ్మ ఎవరితోనో వీడిని కని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది అని, వీడి తండ్రి ఎవరో కూడా తెలియదని యువరాజ్ అనడంతో, నా తల్లి గురించి నువ్వు ఇలా అసభ్యంగా మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం? నీ ప్రాణాలు తీసేస్తానని కేదార్ ఒక్కసారిగా యువరాజ్ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటే, కేదార్ ఆగు అని ఒకవైపు కౌశికి ఇంకోవైపు వైజయంతి నిషి వేడుకుంటూ ఉంటారు. వదిలేయ్ వదిలేయ్ అని వైజయంతి అరుస్తూ ఉంటే, చచ్చిపోతాడు యువరాజు వదిలేయ్ కేదార్ వదిలేయ్ అని నిషి కూడా అరుస్తూ ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా కేదార్ అస్సలు విండు. అప్పుడు ధాత్రి, కేదార్ వదిలేసేయ్ మన వల్ల ఒక ప్రాణం పోకూడదు అని ఎప్పుడైతే ధాత్రి చెప్తుందో అప్పుడు కేదార్ యువరాజ్ని వదిలేస్తాడు. నన్నే చంపాలని చూస్తావురా అని యువరాజ్ అరుస్తూ ఉంటే, నా తల్లి గురించి ఎవరు ఇలా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. నేను ఎంత ఓర్పుగా ఉన్నా కూడా ఇంకా మేము తల దించుకునేలా మాట్లాడుతూనే ఉన్నారు. నా ఓర్పు చచ్చిపోయింది. నేనింకా ఊరుకునేదే లేదు. తెలిసిన విషయమైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా, ఈయనే నా తండ్రి అని కేదార్ సుధాకర్ వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడు. నేను ఈయన కొడుకుని. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా అమ్మ భర్త ఈయనే. సుధాకర్ గారే నా తండ్రి. మా అమ్మకు భర్త సుధాకర్ గారే అని కేదార్ అరుస్తూ చెప్తుంటే, వెంటనే వైజయంతి కేదార్ని గుండెలపై నెట్టూతూ తోసేస్తూ, నువ్వు గొంతు చిచ్చుకొని చెప్పినంత మాత్రాన మీ అమ్మ భర్త మా పెన్మిటి అయిపోతాడా? నువ్వు కావాలనే ఇలా చెప్తున్నావు. ఇదంతా అబద్ధం అని వైజయంతి అంటే, అవునా అత్తయ్య గారు? మేము ఎంత చెప్పినా మీరు ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు ఇదంతా అనవసరం. ఈ రచ్చ కూడా పక్కన పెట్టండి. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము. వీళ్ళ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించేస్తే సరిపోతుంది కదా. ఎన్ని రోజులని ఇలా మేము తలదించుకొని అవమానాల పాలు అవుతూ ఉండాలి? ఏంటి యువరాజ్ ఇంతవరకు ఏదేదో మాట్లాడావు కదా. డిఎన్ఏ టెస్ట్ అనగానే నీకు భయమేస్తోందా అని ధాత్రి అంటే, ఏం భయం లేదు. తాడో పేడో ఈరోజు తేలిపోవాల్సిందే. తగ్గేదేలా డిఎన్ఏ టెస్ట్కి రెడీ అని నిషి చెప్పటంతో యువరాజ్ వైజయంతి షాకింగ్గా చూస్తూ ఉంటారు. లాయర్ గారు ఇంకెందుకు ఆలస్యం డిఎన్ఏ టెస్ట్ను రెడీ చేయించండి అని ధాత్రి అనడంతో లాయర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. అమ్మి నిషి గొడవ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? డాక్టర్ వచ్చే లోపల ఇది ఆపేయటానికి గొడవ పెట్టు అని వైజయంతి సైగలు చేస్తూ ఉంటే, ఎప్పో ఎహే అని నిషి అంటుంది. దాంతో వైజయంతి తల పట్టుకొని ఉంటుంది. జగదాత్రి కూర్చొని మాట్లాడుకుందాం అని కౌశిక్ అంటే, ఇంకా ఏం మాట్లాడుకోవాలి వదిన? అయినా కూడా కేదార్ ఏమైనా అడిగాడా? ఆస్తులు అడిగాడా? లేదు కదా. ఒక భరోసా అడిగాడు. ఒక గుర్తింపు అడిగాడు. అది కూడా మీరు చేయకుండా ఇలా తలదించుకునేలా చేస్తూ ఉంటే ఎంతకాలమని మేము భరిస్తూ ఉంటాము. ఇక మేము అసలు ఊరుకునేది లేదు వదిన. డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే అని ధాత్రి పట్టుబడుతుంది.